Please subscribe Telugu 7 Media. కాల్ చేసి ఇట్లా చెప్పినప్పుడు స్టోరీ చాయ్ షాట్ అనగా నేను చాలా ఎగ్జైట్ అయ్యాను యాక్చువల్లీ. ఎందుకంటే మ్యామ్ చెప్పినట్టు 2-3 ఇయర్స్ చేసే సీరియల్ని 1 అవర్లో చేయడం అనేది చాలా కొత్తగా అనిపించింది. లైక్ టెస్ట్ మ్యాచ్లు అయిపోయి 50-50 అయిపోయి ఇప్పుడు 20-20 మ్యాచెస్ లాగా. సో చాలా కొత్తగా చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట చేయాలని. బట్ ప్రొడక్షన్ చేయాలన్నప్పుడు కొంచెం భయం వేసింది, ఎలా వర్కౌట్ అవుతుందో ఏంటో. అంటే నేను ప్రొడ్యూసర్ కూడా అనమాట దీనికి. సో కొంచెం భయం వేసింది, బట్ ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నిజం చెప్పాలి అంటే. ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు చూసారు కదా 3 ఎపిసోడ్స్. సో చాలా కొత్తగా అనిపించింది. ఈవెన్ నేను ఆర్టిస్ట్ అయినా కూడా నాకు యాక్టింగ్ కూడా చాలా కొత్తగా అనిపించింది, చాలా కొత్తగా ఫీల్ అయ్యాను. అండ్ కథ చాలా బాగున్నాయి. అండ్ మీ అందరికీ నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఇది చాయ్ షాట్ అనేది ఒక కేటగిరీ వాళ్ళకి కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరూ చూడగలిగే చాయ్ షాట్స్ అనమాట. అండ్ మేము తీసుకొచ్చిన కొత్త జోనర్స్ అవన్నీ కూడా చాలా యాప్స్లో ఉంటాయి. కొన్ని యాప్స్ కొంతమంది ఓపెన్ చేయలేరు కూడా, కొన్ని యాప్స్లో కంటెంట్ అవన్నీ. బట్ చాయ్ షాట్ అందరూ ఓపెన్ చేసి అందరూ చూడగలిగే ఒక సిరీస్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ త్వరలో ఏంటి వచ్చేసింది, సారీ, శివమహత్యం కూడా వచ్చింది. సో దాన్ని కూడా చూసి మీరు బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చాయ్ షాట్స్ అండ్ రవణి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. డిజైన్ చేయాలి, ఎలాంటి కంటెంట్ ఉండాలి అని మేము కూడా, దట్ వాజ్ ఆర్ ఇనీషియల్ స్టేజెస్. ఇప్పుడు అక్కడి నుంచి ఒక 3 months అయింది. అండ్ ఒకసారి అప్డేట్ ఇద్దాం, ఎటు వెళ్తున్నాం ఏంటి అని చెప్పడానికి ఈ ఈవెంట్ ఈరోజు పెట్టుకున్నాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే, లాస్ట్ 6-7 months ఆఫ్ చాయ్ షార్ట్స్ జర్నీలో మా ఆడియన్స్లో ఆల్మోస్ట్ 50-60% మంది నాన్ యంగ్ పీపుల్ ఉన్నారు. అంటే 35+ కావచ్చు, 40+ విమెన్ వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాయ్ బిస్కెట్లో మేము ఎప్పుడు యంగ్ పీపుల్ కోసం కాంటెంట్ చేయడం అనేది మాకు అలవాటు. సో చాయ్ షాట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్లో చాలా షోస్, దగ్గర 40-50 షోస్, షార్ట్ డ్రామాస్ మేము ఆ జానరాస్లో చేసాం. కానీ తర్వాత 1-2 టీవీ సీరియల్స్, షార్ట్ సీరియల్స్ లాంటివి చేసినప్పుడు వీ సా ట్రిమెండస్ సక్సెస్. అండ్ దెన్ అప్పుడు వీ గాట్ రమణి గారు ఆన్ బోర్డ్. అండ్ దీన్ని ఇంకా ఎట్లా పెద్దగా చేయొచ్చు అని, ఇప్పుడు ఎవరైతే బెస్ట్ పీపుల్ ఉన్నారో టీవీకి షోస్ చేస్తున్న వాళ్ళు, యాక్టర్స్, డైరెక్టర్స్, రైటర్స్, వాళ్ళతో మేము వర్క్ చేసి మీరు చూసినట్టు ఆల్మోస్ట్ ఒక 12 షార్ట్ సీరియల్స్ ఆల్రెడీ మేము చేసాం. మా యాప్లో లైవ్ ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయంటే ఈచ్ ఎపిసోడ్ 2 minutes అండ్ యుల్ హ్యావ్ 20, 30, 40 ఎపిసోడ్స్ ఉంటాయి ఇన్ 1 season. అండ్ మేము దాన్ని ఫర్దర్గా కూడా సీజన్స్ చేద్దామని చూస్తున్నాం. సో ఈరోజు ఐ నో ఒక ఈవెంట్ ఫ్లో ఉంది, కానీ ఐ జస్ట్ వాంట్ ఒకసారి లే ఆఫ్ ద ల్యాండ్ మీకు చెప్పాలని ఉంది. ఈరోజు ఈవెంట్కి 4 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇస్, మేము విమెన్ గురించి, అంటే కొంచెం క్లీషేడ్గా ఉంటుంది, ఓన్లీ విమెన్ చూస్తారు సీరియల్స్ అంటే, మెన్ కూడా చూస్తారు, బట్ మెజారిటీ వాళ్ళు కాబట్టి ఇందాక నుంచి మా హోస్ట్ కూడా ఆడవాళ్ళు అంటుంది. సో వీ హ్యావ్ షార్ట్ సీరియల్స్ ఆన్ అవర్ యాప్. దే ఆర్ ఆల్రెడీ ఒక 15 షార్ట్ సీరియల్స్ దాకా యాప్లో ఉన్నాయి. ఇంకా కొత్త వస్తున్నాయి. అండ్ ఉన్న వాటి కూడా నెక్స్ట్ సీజన్స్ మేము ప్లాన్ చేస్తున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే, సో ఇన్సైట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మై గ్రాండ్ మదర్ వాచెస్ మేరే సాయి అని ఒక షో ఉంటుంది, సోనీలో చూస్తారు. అండ్ ఎవ్రీ 6 months or 1 year షీ కాల్స్ మీ అండ్ సేస్, నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకో నా నంబర్కి, బికాస్ షీ హ్యాస్ టు వాచ్ దట్ షో. సో డివోషనల్ షోస్ అనేవి ఎక్కడో మనందరం చాలా చూడడానికి ఎంజాయ్ చేస్తాం. ఎల్డర్లీ పీపుల్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఐ రియలీ లవ్ వాచింగ్ డివోషనల్ కాంటెంట్. ఐ నో సో మెనీ యంగ్స్టర్స్, పీపుల్ యంగర్ దెన్ మీ వాచ్. సో డివోషనల్ కాంటెంట్ అనేది తెలుగులో అంత రావట్లేదు అని మేము ఫీల్ అయ్యాం. అండ్ ఎస్పెషలీ యంగర్ జనరేషన్స్కి డివోషనల్ కాంటెంట్ ఎవరు ప్యాకేజ్ చేసి ఇవ్వట్లేదు అని కూడా మేము ఫీల్ అయ్యాం. సో the second announcement that we will be making today is that we are doing some devotional shows. దాని గురించి కూడా మేము డీటెయిల్గా మాట్లాడి ఏవీస్ అవి చూపిస్తాం. థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఐ మీన్ చాలామంది ఇది కనెక్ట్ అవుతారేమో, నేను చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చే టైంలో 3:30-4కి స్కూల్ నుంచి వచ్చేసరికి మా అపార్ట్మెంట్లో ఇలా కారిడార్లో వెళ్తుంటే ప్రతి ఇంట్లో ఋతురాగాలు పాటది వినిపించేది. అది 3:30కో 4కో 4:30కో వచ్చేదేమో. అది చాలా ఐకానిక్ సాంగ్. అలా కారిడార్లో వెళ్తుంటే ఆ పాట వినిపించేది, అందరూ ఋతురాగాలు చూసేవాళ్ళు. సో
రుద్రాగాలు అండ్ అ కపుల్ ఆఫ్ అదర్ లెజెండరీ షోస్ ఇన్ ద తెలుగు టీవీ స్పేస్ని మేము చాయ్ షార్ట్స్లో తేబోతున్నాం. దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తాం. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే చాయ్ షార్ట్స్ అనే యాప్ని మేము ఒక టీవీ ప్లస్ ఓటీటీలా ప్యాకేజ్ చేద్దాం అనుకున్నాం. బికాజ్ మీ చేతిలో మీకు టీవీ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక ఓటీటీ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మీకు ఉండాలి అని. అండ్ బికాజ్ మేము యాప్ కాబట్టి టెక్ ప్లే చేయొచ్చు, వీ కెన్ డూ ఇంటరాక్షన్, యూజర్స్ కెన్ ప్లే డైరెక్ట్లీ. సో చిన్నప్పుడు ఎప్పుడో టీవీలో ఒకటి వచ్చేది, పట్టుకుంటే పట్టు చీర అని ఒక షో. సో సుమ గారు చేసేవాళ్ళు అనుకుంటా. సో అది ఎక్కడో అట్లా మా టీం అందరికీ బ్రెయిన్లో ఉండిపోయింది. సో ఎప్పుడన్నా అది రీక్రియేట్ చేయాలి అనుకున్నాం. సో ఈరోజు హరితేజ గారితో మేము పట్టు పట్టు చీరే పట్టు అని వీఆర్ డూయింగ్ అ గేమ్ షో ఎవ్రీడే మధ్యాహ్నం 1 o'clock అది వస్తుంది. ఈరోజు హరితేజ గారు లైవ్లో కూడా మనందరితో ఆడించబోతున్నారు, వేర్ యూ కెన్ గెస్ ద ప్రైజ్ ఆఫ్ అ సారీ అండ్ విన్ ఇట్ ఇఫ్ యూ గెస్ ఇట్ రైట్. సో ఈ 4 అనౌన్స్మెంట్స్ చేయడానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము. అండ్ ఐ విల్ ఇన్వైట్ రమణి గారు ఆన్ ద స్టేజ్ నెక్స్ట్. ఎందుకంటే మా టీవీ షార్ట్ సీరియల్స్ అని చేద్దాం అన్నప్పుడు మాకు కొంచెం మేము క్లూలెస్గా ఉండే, ఎందుకంటే మాకు తెలియదు ఎగ్జాక్ట్లీ ఎలా చేయాలి, ఆ పీపుల్ ఎవరు అని. బికాజ్ మేము అది ఆ వర్క్ ఎక్కువ చేయలేదు మా కెరియర్లో. బట్ రమణి గారు కేమ్ ఇన్ టు అవర్ టీమ్ అండ్ షీ సెట్ ఈ సీరియల్స్ అనే డివిజన్ నేను హెడ్ చేస్తాను అని చెప్పి షీ వర్క్డ్ విత్ ఎవ్రీబడి అండ్ షీస్ బిన్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఈరోజు కిట్టి పార్టీ జరగడానికి మేము టీవీ సీరియల్స్ కి ఎక్స్టెన్షన్గా షార్ట్ సీరియల్స్ చేయడానికి షీఈ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఐ ఇన్వైట్ హర్ ఆన్ ద స్టేజ్. అండ్ ఇంకోటి, ఇది కొంచెం స్ట్రాంగ్ స్టేట్మెంటే కానీ టీవీ ఎవరు చూస్తున్నారా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో టీవీలో ఉండే ఎమోషన్స్, టీవీలో ఉండే డ్రామా మొత్తం యాప్లోకి తెద్దాము అనేది మా ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్. సో ఐ ఇన్వైట్ రమణి గారు ఆన్ స్టేజ్ టు టాక్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్. ఈరోజు ఇది షార్ట్ సిరీస్ యాప్ కాబట్టి అందరం 2 minutes మాట్లాడితే ఫాస్ట్గా ఈవెంట్ ఖతం లేదు. నీ ఇష్టం. తర్వాత నేను ఇలా మీ ముందుకు వచ్చాను. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, 30 ఏళ్ళుగా ఇండస్ట్రీలో అందరూ నన్ను బలభద్రపాత్రం రమణిగా తెలుసు. ఇప్పుడు మాత్రం శరత్ వాళ్ళ అత్తగా నేను పరిచయం చేసుకుంటున్నాను. అండ్ వాడు ఇంత సక్సెస్ఫుల్ అయ్యాడు చాయ్ బిస్కెట్ పెట్టి. చాయ్ షాట్స్ కూడా అంతకంటే ఎక్కువ సక్సెస్ అవ్వాలని నేను దీవిస్తున్నాను. నాకు ఫస్ట్ నేను వచ్చి కాన్ఫిడెంట్గా నేను చేస్తాను ఒక క్రియేటివ్ డైరెక్టర్గా అని చెప్పడానికి నా వెనకాల ఉన్న మా సీరియల్ ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. ఒక ప్రవళిక అంటే పద్మా చౌదరి అని అందరికీ తెలుసు, సీతామహాలక్ష్మి, ఇప్పుడు ప్రస్తుతం తను ప్రొడ్యూసర్గా నిన్ను కోరి చేస్తోంది. తను సుహాసిని ఎన్నో సక్సెస్ఫుల్ సీరియల్స్ ఇచ్చింది. దేవత, మామగారు, అష్టాచమ్మ, అపరంజి అన్నిట్లో యాక్ట్ చేసింది. ఇప్పుడు మాకు యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూసుంటారు, పార్వతీదేవిగా ఇప్పుడే చూపించాం శివమహత్యంలో. అలాగే ఇంతకుముందు కలెక్టర్ గారి మాజీ ప్రియుడాస్ అది కూడా చూపించాం, ఆ క్లిప్పింగ్ కూడా. అందులో కూడా సుహాసిని. ఇంకా ముందు కూడా చాలా మంచి సబ్జెక్టులు చేస్తోంది. సీనియర్ డైరెక్టర్ గారు సునీల్ కుమార్ రెడ్డి గారు, ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది అందరం. ఆయన కూడా నా మాట మీద వచ్చి ఇక్కడ 2 షార్ట్స్ చేశారు. రవికిరణ్ యాక్టర్గా మీ అందరికీ తెలుసు, ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు. అలాగే మహేష్ చాలా మందికి పెద్ద డైరెక్టర్లకి కో డైరెక్టర్గా చేశాడు. అనిల్ రావిపూడికి మొన్నటి దాకా చేశాడు, భగవంత్ కేసరి వరకు. అతను కూడా మాకు షార్ట్స్ చేస్తున్నాడు. ఇంకా మొత్తం భారతీ కృష్ణ, కార్తీక దీపం అంటే అసలు తెలియని వాళ్ళు ఉండరు కదా. కార్తీక దీపం ఎంత ఫేమస్, ఆ ప్రొడ్యూసర్ కూడా మనకి చేస్తున్నారు భారతీ కృష్ణ. ఇది 2వ షార్ట్ ఇప్పుడు ఆవిడ చేయబోయేది. ఇంకా సుమిత్ర పంపన చేసింది, ప్రియదర్శిని చేసింది, ప్రొడ్యూసర్స్గా చాలామంది చేశారు. మన ఆర్ట్ డైరెక్టర్ నాగబాబు గారు 3 సాయి లీలలతోటి ఆయన ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మారారు. అద్భుతమైన సెట్స్ చేశారు, అన్నీ కూడా చాలా బాగా చేశారు. అందులో కూడా మనకి మంచి యాక్టర్స్ ఉన్నారు. రామ్ జగన్ గారు, వాసు ఇంటూరి గారు, ఈ సాయిబాబా వేషం వేసిన శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఆయన చేశారు జీ5లో సాయిబాబా వేషం. చాలా అప్లాజ్ వచ్చింది దానికి కూడా. మంచి కంటెంట్ ఉంది మన దగ్గర. కనకదుర్గ మహిమ, వెంకటేశ్వర స్వామి గురించి, ఆంజనేయుడు గురించి చాలా చేస్తున్నాం మేము. డివోషనల్ కూడా. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో మా శరత్ చెప్పాడు. ఎందుకంటే మా అమ్మ ఆ సాయిబాబా సీరియల్ రోజు ఒకసారి చూస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్స్ వచ్చేదాకా సోనీలో ఆవిడ రోజుకి 2-3 సార్లు కూడా చూస్తూ ఉంటారు.
అంత ఇష్టం ఆవిడకి డివోషనల్ కంటెంట్ అంటే. అది ఇప్పుడు కొంచెం మనకి తెలుగులో దొరకట్లేదు. హిందీ వాళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు టీవీలో, మన వాళ్ళు చేయట్లేదు అంత ధైర్యం. అందుకని అవన్నీ మనం షార్ట్స్గా ఇద్దాము అని చెప్పేసి మేము మీ ముందుకు వచ్చాము. మనకి క్రూ అందరూ ఆర్టిస్టులు మాత్రమే కాదు, డైరెక్టర్లు, మంచి మంచి డైరెక్టర్స్ ముందుకు వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు శివమహత్యంని మాధవ్ అనే డైరెక్టర్ చేశారు, ఎంత అద్భుతంగా చేశారో. అట్లాగే సాయి లీలలకి వరాంజనేయులు గారు చేశారు. వీళ్ళందరి పేర్లు టీవీ ఇండస్ట్రీతో కనెక్షన్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరూ చాలా పెద్ద టీవీ డైరెక్టర్స్. అట్లాగే మనకి మ్యూజిక్ కూడా చాలామంది చేస్తున్నారు. శివమహత్యంకి సాకేత్ కదా, సాకేత్ అనే అబ్బాయి చేశాడు, పాటలు కూడా చేశాడు. మాకు యాక్చువల్గా 4 షార్ట్స్కి అనిల్ నండూరి చేశాడు, ఇక్కడే ఉన్నాడు అనిల్ నండూరి. అనిల్ నండూరి మన ఎంకి పాటలు రాసిన సుబ్బారావు గారి మునిమనవడు, అతను కూడా మనకి మ్యూజిక్ చేస్తున్నాడు. అందరూ వచ్చి ఈ ప్రక్రియకి ఇంత తొందరగా అలవాటు పడి 2 మినిట్స్ ఎపిసోడ్స్ చేస్తారని నేను అసలు ఊహించలేదు. ఎందుకంటే ఇంక్లూడింగ్ మీ, మేము కనీసం 1000 ఎపిసోడ్స్ చేసేవాళ్ళం. ఒక్కొక్క కథ తీసుకుంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు విశ్రమించకుండా దాన్ని తీసుకెళ్లేవాళ్ళం. చాలామంది అడుగుతారు నన్ను, అమెరికా వెళ్ళినా, తానాకి వెళ్ళినా, ఆటాకి వెళ్ళినా, మీరు ఎందుకు ఇలా లాగుతారు, మీరు ఎందుకు ఇంత పెద్ద పెద్ద సీరియల్స్ చేస్తారు, ఇలాంటివన్నీ అడుగుతారు. బిజినెస్ కోసం చేస్తారు. ఎందుకంటే ఒకసారి సెటిల్ అయ్యి మనకి డబ్బులు రావటం మొదలు పెట్టడానికే 1.5 ఏళ్ళు పడుతుంది, తర్వాత ఇంకొస్తాయి అన్నమాట రిటర్న్స్. అవన్నీ కాకుండా ఇప్పుడు మనం చాలా ఈజీగా అంత 2-3 ఏళ్ళు చూసే మ్యాటర్ని 1 గంటలో మేము మీ ముందు పెడుతున్నాం. ముఖ్యంగా ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను, మీ సీరియల్ కంటెంట్ మీరేం మిస్ కాకుండా మంచి మంచి కథలు మీకు అందించబోతున్నాం. అలాగే సీనియర్ సిటిజన్స్కి మీరు కావాలనుకున్న సబ్జెక్ట్స్, తర్వాత డివోషనల్ మీకు అందించబోతున్నాం. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు ఉన్నవి కాకుండా చాలా నిర్మాణంలో ఉన్నాయి. అన్నీ కూడా మీకు సంతృప్తికరంగా మీ చేతిలో ఫోన్లోకి వచ్చేస్తాయి. మనం టీవీ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసుకునే అంత శ్రమ కూడా మీకు లేదు. మీరు ఎక్కడైనా ఉండండి, మీ చేతిలో మేము ఉంటాం. అంత మంచి సబ్జెక్ట్స్, మంచి మంచి ఆర్టిస్టులతోటి మేము ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో చాయ్ షాట్స్ ఒక మంచి అవకాశం ఇచ్చారు మా అందరికీ. అలాగే మా నటులు, మా డైరెక్టర్లు, మా మ్యూజిక్ డైరెక్టర్లు, మిగతా అంతమంది క్రూ మీకు మంచి క్వాలిటీ ఇస్తున్నారు ఆల్రెడీ. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి క్వాలిటీ ఉన్న సబ్జెక్ట్స్ మీరందరూ చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నమస్కారం. రమణక్క పిలిచి మమ్మల్ని షార్ట్ చేయమన్నప్పుడు కొంచెం ఎస్టేట్ చేశాము. తర్వాత అంటే మేము రియాలిటీ షోస్ తోటి ఎంటర్ అయ్యాము ఈ ఫీల్డ్కి. బతుకు జట్కా బండి, సంసారము చదురంగం, లక్కు కిక్కు, చాలా షోస్ అంటే డిఫరెంట్ సొసైటీకి సంబంధించిన షోస్ చాలా చేసాము. తర్వాత వెల్కమ్ ఒబామా అనే మూవీ కూడా చేసాము. అందులో రమణి గారు యాక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఆవిడ పరిచయం మాకు. అక్కడి నుంచి ఆవిడతో జర్నీ స్టార్ట్ అయ్యింది. పిలిచినప్పుడు షార్ట్సా ఏంటి అని అనుకున్నాం, కానీ చేస్తున్న కొద్ది ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాము. అండ్ ఐ అప్రిషియేట్ ద విజన్ ఆఫ్ ద డైరెక్టర్ శరత్ చంద్ర గారు అండ్ అనురాగ్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు డివోషనల్ స్టార్ట్ చేశారు. నవేడేస్ జెన్జీ బ్యాచ్ అందరూ భజన్స్కి వెళ్తున్నారు, డివోషనల్ భజన్స్కి. ఐ థింక్ ఆ ఫ్యూచర్ చాలా ఫ్యూచరిస్టిక్గా వాళ్ళు డివోషన్ స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా అప్రిషియేట్ చేసే విషయము. ఎందుకంటే నౌ ద జెన్జీ ఆర్ అట్రాక్టెడ్ టు ద డివోషనల్ యాక్టివిటీస్. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అండ్ చాయ్ షాట్స్ అంతా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మేము కూడా ఒక సిరీస్ చేసాము, మళ్ళీ చేయబోతున్నాము. ఓకే, ఐ డి నాట్ ఫీల్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ద మూవీ ఆర్ షార్ట్స్. ఎందుకంటే షార్ట్గా చూడటం అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది జనాలకి. ఫ్యూచర్లో ఇవే వస్తాయేమో అని కూడా ఫీలింగ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడతాం. నాకు ఇది ఐడియా లేదు, కొత్తగా ఉంది కొంచెం. అంటే నేను ఎక్కువ ఆర్ట్ డైరెక్టర్గా చేశాను, నెంబర్ ఆఫ్ యాడ్ ఫిలిమ్స్ అవన్నీ చేశాను. ఫస్ట్ టైం రమణ మేడం నన్ను పిలిచి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలా చాయ్ షాట్లో చేయటం ఆనందంగా ఉంది. పైపెచ్చి నేను డివోషనల్ మీద చేశాను, చాలా ఆనందంగా ఉంది. అంటే బాబా భక్తుడిని, బట్ ఈ ఛాన్స్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్.
ఒకసారి మా సూర్యతేజ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మా నాగబాబు నిర్మాతగా చేసిన మొదటి ప్రయత్నం ఆ బాబా గారి ఆశీర్వాదంతో మేడం అందించిన ఈ ప్రయత్నాన్ని సూపర్ సక్సెస్గా మీకు అందించాడు. భవిష్యత్తులో కూడా మరిన్ని సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. We like to thank Chai Shots for giving this opportunity on behalf of Srikanth Productions. Thank you. మేము ఋతురాగాలు, చక్రవాకం, మొగల్ రేకులు అండ్ బేసికలీ మంజులా నాయుడు గారు మనందరికి తెలిసిన ఆవిడనే. షీజ్ అ లెజెండ్ హూజ్ క్రియేటెడ్ తెలుగు టీవీ సోప్ ఫర్ us. సో మేము మంజులా నాయుడు గారిని కలవడం జరిగింది కొన్ని రోజుల ముందు. అండ్ ఆ డిస్కషన్లో ఏమొచ్చిందంటే ఈ జనరేషన్ వాళ్ళు ఆ ఎమోషన్, ఆ డ్రామాని మిస్ అవుతున్నారు అని ఆవిడ ఒక పాయింట్ ఎక్స్ప్రెస్ చేశారు. సో అక్కడి నుంచి మేము ఆలోచించింది ఏంటంటే ఒక 20 years బ్యాక్ విమెన్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైం. చాలామంది వర్క్ చేయకపోతుండే. ఐ మీన్ మై మామ్ వీళ్ళందరూ వర్క్ చేశారు కానీ చాలామంది పని చేయకుండా కూడా ఉండే. సో అప్పుడు టీవీలో ఈ సీరియల్స్ అవి చూడడం అనేది చాలా కన్వీనియంట్గా ఉండేది. కానీ ఈరోజు మనం చూస్తే 2026లో విమెన్ హ్యావ్ ప్రోగ్రెస్ సో ఫార్ సర్పాసింగ్ మెన్. వాళ్ళు మనకన్నా ఎక్కువ పని చేస్తున్నారు, మాకన్నా ఎక్కువ పని చేస్తున్నారు, బిజీ అయిపోయారు, బోర్డ్ మీటింగ్స్ చేస్తున్నారు వాళ్ళు. ఐ మీన్ సమ్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఇన్ మై టీమ్ ఆర్ విమెన్. సో ఇంత బిజీ అయిపోయిన విమెన్కి టీవీ ముందు కూర్చొని చూసే టైం లేదు. కానీ ఈ ఋతురాగాలు, మొగల్ రేకులు, చక్రవాకం మీటర్లో ఉన్న ఎమోషన్ వాళ్ళు కన్జ్యూమ్ చెయ్యాలి అని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటున్నారని మాకు కూడా తెలుసు. సో వాళ్ళ కోసం ఎలా నేను ఎపిసోడ్స్ని ప్యాకేజ్ చేసి వాళ్ళ మొబైల్లో ఇద్దాం అనే ఎఫర్ట్ నుంచే ఈ 3 serials మేము స్టార్ట్ చేస్తున్నాం. అండ్ వీ రియలీ బిలీవ్ దట్, అంటే అవి ఒక 1200 episodes ఉన్నాయి అనుకుంటా. సో అది మేము రీఎడిట్ చేసి, రీమాస్టర్ చేసి, ఏఐలో మార్చి, కొంచెం ట్రిమ్ చేసి, ఐ థింక్ దగ్గర 2,000-3,000 episodes వస్తాయేమో చాయ్ షార్ట్స్లో. సో మాకు ఇలా ఎవ్రీ మంత్ ఒక్కొక్క కొత్త సీరియల్ లాంచ్ చేయాలని. ఇప్పుడు ఈ 3 తీసుకున్నాం బికాజ్ ఈ 3 ఆబ్వియస్లీ ప్రాబబ్లీ ద మోస్ట్ ఫేమస్, ఆర్ అట్లీస్ట్ మాకు బాగా తెలిసినవి. తర్వాత వీ వాంట్ టు బ్రింగ్ మోర్ సీరియల్స్ బికాజ్ ఈ రోజున్న బిజీ జనరేషన్ ఆఫ్ విమెన్కి వీ వాంట్ టు గివ్ ద జాయ్ ఆఫ్ డ్రామా అండ్ సీరియల్. సో దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ వై వీఆర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ. అందరూ ఆర్టిస్ట్ని ఒక్కసారి ఇప్పుడు స్టేజ్కి అసలైన కళ వచ్చింది. అందరూ క్రియేటర్స్ మా చాయ్ షార్ట్స్ యాప్లో వస్తున్న సీరియల్స్కి, సిరీస్కి కారణమైన వాళ్ళందరూ ఇలా స్టేజ్ మీదకి చూడటం చాలా ఆనందంగా ఉంది.